హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ గారి టీజర్ గురించి నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఈ టీజర్ లో ఉన్న కొన్ని డీటెయిల్స్, దాన్ని బట్టి కొన్ని గెస్ట్ థియరీస్ అండ్ టైమ్ లైన్ ఆఫ్ స్టోరీ కూడా ప్రెడిక్ట్ చేద్దాం. నెంబర్ 1, ఈ మూవీ మాక్సిమం శ్రీలంకలోనే జరుగుతుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చాలానే ఉన్నాయి. లైక్ ఇక్కడ శ్రీలంక అని బోర్డు ఉంది, అంటే అదేదో శ్రీలంకకి వేరే ప్లేస్ కి బార్డర్ అనుకుంటారేమో. కాదు, అదంతా శ్రీలంకనే, కానీ అదొక హై సెక్యూరిటీ ఏరియా. అక్కడికి ఎవరు పడితే వారు వెళ్ళకూడదు. అండ్ ఆల్సో వెపన్స్ అక్కడ అస్సలు ఎలవ్ లేదు. అది ఇక్కడ ఈ సింబల్ ని బట్టి చెప్పొచ్చు. శ్రీలంక అని అంటూ ఇక్కడ మిగతాది కనబడడం లేదు. దాని కంటిన్యూషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ శ్రీలంకన్ ఆర్మీ. సో ఇక్కడ మనకు శ్రీలంకన్ లాంగ్వేజ్ లో ఈ బోర్డు మీద రాసి ఉంది. వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసి, అంటే ఆ బోర్డు మీద రాసి ఉన్న లాంగ్వేజ్ వచ్చేసి సిన్హలా. అది సిన్హలా లాంగ్వేజ్ లో శ్రీలంకన్ ఆర్మీ అని రాసింది. సో ఆర్మీ వాళ్ళ దగ్గరకు పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళకూడదు. అండ్ వెపన్స్ క్యారీ చేస్తూ అస్సలు వెళ్ళకూడదు. అండ్ హీరో గారి కోసం హీరో గారు ఎందుకో ఐడియా లేదు కానీ ఈ లారీని నడుపుకుంటూ అన్కంట్రోల్ స్పీడ్ లో వస్తున్నారని మనకు క్లియర్ గా ఈ టీజర్ లో కనిపిస్తుంది. సో ఆ జోన్ లో పర్మిషన్ లేకుండా వచ్చినందుకు ఈ ఆర్మీ వాళ్ళు కాలుస్తున్నారు. అయితే సడన్ గా వీళ్ళు కాల్పులు ఆపేసి ఎందుకు కాల్చడం లేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ ఏదో జరిగింది ఎవరి పేరో హీరో గారు గట్టిగా చెప్పారని అనుకోవచ్చు. అందుకనే కాల్చే వాళ్ళు కూడా కాల్చడం ఆపేసి కాల్చాలని ఉన్నా కాల్చలేక చూస్తున్నారు. మేబీ హీరో గారు లొంగిపోతే దగ్గర రాగానే కప్స్ వేస్తారు, బట్ వేయలేదు. సో ఎవరినో కలవడానికి హీరో గారు ఇక్కడికి వచ్చారని అనుకోవచ్చు. అండ్ అది కూడా తను సిన్హలా లాంగ్వేజ్ లో మాట్లాడుండొచ్చు. దాని గురించి ఈ వీడియోలో గట్టిగానే థియరీ ఉంది, నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ శ్రీలంక అని తెలియడం కోసం మనకు శ్రీలంక జాతీయ జెండాలు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ బోర్డ్ సీన్ లో ఆ పిల్లోడున్న బోర్డు పైన కూడా శ్రీలంక జెండా ఉంది. నెంబర్ 2, కింగ్డమ్ మూవీ టైమ్ లైన్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్స్ లో ఉన్నాయా లేక వాయిస్ ఓవర్ లో చెప్పినట్లుగా పునర్జన్మలు ఉంటే టైమ్ లైన్ ఇంకా వెనక్కి వెళ్తుంది. బట్ ఈ బోట్స్ ఆధారంగా మాట్లాడుకుంటే ఇక్కడ సెడ్రిక్ అని ఉంది. అంటే ఫాస్ట్ బోట్ సిరీస్ లో శ్రీలంకలో సెడ్రిక్ క్లాస్ ఆరో క్లాస్ అనే స్పీడ్ బోట్స్ ఉంటాయి. ఇవి మూవీలో చూపించే ఆ వాటర్ వేస్ లో స్పెషల్ గా యూజ్ చేయడానికి తయారు చేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ వేస్ చూడడానికి వెడల్పు తక్కువగా ఉన్న డెప్త్ అంటే లోతు ఎక్కువగా ఉంటుంది. అండ్ అది సముద్రాన్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ బోట్స్ ని రియాలిటీలో శ్రీలంక నేవీ వాళ్ళు 2005-2006 లో తయారు చేశారు. బట్ దాని ప్రోటోటైప్ 1994 లోనే చేశారు. సో మూవీలో ఎగ్జాక్ట్ గా రియాలిటీ టైమ్ లైన్ యూజ్ చేస్తే మూవీ టైమ్ లైన్ వచ్చేసి 2006 తర్వాత ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. లేదా ప్రోటోటైప్ 1994 లో ఒక బోట్ కాదు చాలా బోట్సే తయారు చేశారు, కానీ గవర్నమెంట్ కి కేవలం నమూనాకి ఒక్క బోటే చేశారు అని చెప్పి వీళ్ళు ఇల్లీగల్ గా ఆ మిగతా బోట్స్ ని యూజ్ చేస్తారని చూపిస్తే దెన్ ఆ టైమ్ లైన్ ఇస్ 1994. సో మ్యాక్స్ 2005 తర్వాతే ఈ మూవీ టైమ్ లైన్ ఉంటుంది. ఎందుకంటే అంతకంటే ముందు ఈ స్పీడ్ బోట్స్ శ్రీలంకలో లేవు. నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ డీటెయిల్ ఇన్ దిస్ వీడియో. హీరో గారు కూడా ఆ ట్రైబల్స్ టైప్ కి చెందినవారే. ఇక్కడ ఈ శంఖం లాగా అంటే స్పైరల్ గా ఈ మనుషులు కూర్చొని ఏదో చేస్తున్నారు. మేబీ వాళ్ళ ఆచారాలు అవ్వచ్చు. ఇక్కడ ఈ ఫీమేల్ పర్సన్ పట్టుకున్న వుడెన్ షార్ప్ ఆబ్జెక్ట్ మీద ఏదో రాసుంది. అది సిన్హలా లాంగ్వేజ్ కూడా కాదు, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మిక్స్డ్ విత్ సిన్హలా లాగా ఉంది. అదేంటి అని డీకోడ్ చేయడం లేదు. దాని కింద ఒక సింబల్ ఉంది, అది కూడా స్పైరల్ ఆకారంలో ఉంది. సో ఆ స్పైరల్ లో కూర్చున్న తెగ అండ్ ఇక్కడ పొడుస్తున్న ఈ ఫీమేల్ కూడా సేమ్ తెగ. అండ్ వీళ్ళే కాదు, ఇక్కడ బాణాలు వేస్తున్న వాళ్ళందరూ అండ్ ఈ పిల్లోడు కూడా సేమ్ తెగే. అండ్ ఫీమేల్ పర్సన్ ని మనకు మూవీలో ఇంకో చోట కూడా చూపిస్తారు. ఇక్కడ అంటే సేమ్ ఫీమేల్ పర్సన్ అని అనుకుంటున్నాను. కావాలనే మనకు ఫేస్ ని చూపించడం లేదు. ఫస్ట్ చేతులు చూపించారు అండ్ ఇక్కడ కాళ్ళు చూపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఒకటే తెగని కన్ఫర్మ్డ్ గా ఎలా చెప్తున్నారు అంటే ఈ ఫీమేల్ పర్సన్ వచ్చేసి ప్రజెంట్ జనరేషన్ చెందిన ఫీమేల్. ఎందుకంటే మనకు ఎన్టీఆర్ గారు హీరో గారి ఇంట్రో టైంలో ఎక్కడైతే హీరో గారిని ఫస్ట్ చూపిస్తారో అంటే ఒక సముద్రం ఒడ్డున చూపిస్తారు. ఆ ప్లేస్ లో ఇక్కడ హీరో గారు నడుచుకుంటూ వస్తున్న టైంలో షూస్ ని చూపిస్తారు. అండ్ సేమ్ షూస్ ఈ ఫీమేల్ పర్సన్ కాల్ చూపిస్తున్నప్పుడు కూడా అక్కడే ఉంటాయి. అండ్ సేమ్ అదే షూస్ లో హీరో గారు ఆర్మీ వాళ్ళ ముందుకు వెళ్ళి ధైర్యంగా నిలబడతారు. సో ఆ ఫీమేల్ పర్సన్ ప్రజెంట్ టైమ్ లైన్ లోని పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ట్రైబ్స్ ప్రజెంట్ వాళ్ళు లేక పూర్వం అలా ఉండేవాళ్ళు ఎగ్జాక్ట్లీ తెలియదు. సో ఇక్కడ బాణం వేసే వాళ్ళు పాస్ట్ లో ఆరిజిన్ ఆఫ్ ఆ తెగ అనుకోవచ్చు, అంటే పూర్వీకులు. ప్రత్యేకంగా ఈ పిల్లోడిని చూపిస్తున్నారు. మేబీ ఆ టైంలో ఆ ట్రైబ్ కి తనే కింగ్ అవ్వచ్చు, అంటే గత జన్మలో ఫ్యూ 100 years బ్యాక్. బట్ ఇక్కడ రెడ్ కలర్ లో ఎవరినో గట్టిగా ఆరాధిస్తున్నారు, చేతులు లేపి మొక్కుతున్నారు. సో స్పైరల్ గా కూర్చున్న వాళ్ళు అండ్ ఇక్కడ చేతులు పైకెత్తి పూజ చేసే వాళ్ళు ఒకటే టైమ్ లైన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ అటైర్ సేమ్ గా ఉంది. సో ఈ పూర్వీకుల అటైర్ లో ఫేస్ కి మాస్కులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఆరిజిన్ ఆఫ్ ఈ తెగ అనుకుంటే వీళ్ళ మెడలో శంఖం అండ్ లాకెట్స్ లాగా వైట్ కలర్ లో చైన్స్ ఉన్నాయి. అవి ఇక్కడ కిరీటం దగ్గర కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఫేస్ కి మాస్కులు కూడా ఉన్నాయి. మేల్ పీపుల్ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్నారు, ఫీమేల్ నార్మల్ కలర్ డ్రెస్ లో ఉన్నారు. అండ్ కామన్ గా ఒక పోల్ మీద పెక్యులర్ షేప్ లో కాగడా లాగా మంట వెలిగించి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఫేస్ కి మాస్కులు లేవు, బట్ మెడలో సేమ్ లాకెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్స్ట్రాగా కడియాలు కూడా ఉన్నాయి. అండ్ ఆ కాగడ కామన్ గా ఉంది.
అండ్ ఇక్కడ ఫీమేల్ అండ్ మేల్ పర్సన్స్ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్నారు. అదంతా పూజ చేసే టైంలో వీళ్ళలా రెడీ అవుతారని అనుకోవచ్చు. అండ్ పూజలు చేయనప్పుడు మెడలో కడియాలు అలాగే ఉంటాయి. సో ఇక్కడ ఆ బోట్ లో ఆ కిడ్నీ మీరందరూ చూస్తున్నారు. బట్ ఆ బోట్ చుట్టూ ఉన్న మనుషుల మెడలో అందరికి కడియాలు ఉన్నాయి. కానీ వైట్ కలర్ స్టోన్స్ తో ఉన్న ఆ నెక్లెస్ లు ఒక్కరి మెడలో కూడా లేవు. సో అలా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఆర్ తెగ ఆరిజిన్ లో ఉన్న వాళ్ళకు అండ్ సెకండ్ జనరేషన్ వాళ్ళకు డిఫరెన్సెస్ మెల్లిమెల్లిగా వీళ్ళు కొన్ని ఆర్నమెంట్స్ ని మెడలో వేసుకోవడం మిస్ చేస్తూ వస్తున్నారు. లేదా ఆ వైట్ స్టోన్స్ ని సేక్రెడ్ గా అంటే అత్యంత పవిత్రంగా చూస్తూ ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు ధరించరు. కానీ స్టార్టింగ్ జనరేషన్ వాళ్ళు అంటే ఆ ట్రైబ్స్ యొక్క ఆరిజిన్ నుండి ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళలో ఒకటి మాత్రం కామన్ గా ఉంది అండ్ అది తరతరాలుగా వస్తూనే ఉంది. అదే పచ్చబొట్టు. ఇక్కడ ఈ కిడ్ చేయి మీద అండ్ వాళ్ళ ఎల్డర్స్ చేతి మీద కూడా యారో మార్క్స్ లాగా పచ్చబొట్లు ఉంది. అండ్ ప్రెసెంట్ టైంలలో కూడా ఇక్కడ ఈ ఫీమేల్ కాల్ మీద సేమ్ యారో మార్క్ కలిగిన పచ్చబొట్లు ఉన్నాయి. సో ఈ మూవీ మెయిన్లీ రివాల్వ్స్ అరౌండ్ ద ట్రైబ్. అంటే ఆ తెగ వాళ్ళ విశ్వాసాల మీద ఈ మూవీ ఉండొచ్చు. అంటే ఒక మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ ఆ తెగకున్న విశ్వాసం మీద ఉండొచ్చు. సో వాళ్ళ నమ్మకం ప్రకారం పూర్వంలో ఏ పిల్లోడైతే అప్పట్లో వాళ్ళ రాజ్యం ఏలాడో సేమ్ అదే విధంగా పునర్జన్మెత్తి ఇంకొక రాజు వస్తాడు, అంటే మళ్ళీ జన్మించి వాళ్ళ దగ్గరికి వస్తాడు, వాళ్ళను గట్టెక్కిస్తాడు అని వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. సో తనే మన హీరో గారు. సో అందుకనే వీళ్ళ కిరీటాన్ని అండ్ ఆ రాజు వేసుకున్న ఆ వైట్ కలర్ చైన్స్ ని, ఆ చిన్న శంఖం, ఆ ఆల్చిప్పల్ వాటన్నిటిని జాగ్రత్త పరుస్తూ కొలుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కాలేది కిరీటం కాదు, ఒక పేపర్ లాంటి మెటీరియల్ ఆర్ పేపర్ నే కాల్చేసి కిరీటం ముందు పడేశారు. బట్ అక్కడ ఆ కిరీటం కాలినట్లుగా మనకు కనిపిస్తుంది. మేబీ పూజలో ఒక ప్రక్రియ కూడా అవ్వచ్చు. ఆర్ హీరో లాస్ట్ లో తన ఐడెంటిటీ కాల్చేసి హీ బిలాంగ్స్ టు దిస్ ట్రైబ్ అని, దిస్ ప్లేస్ అని తన డాక్యుమెంట్స్ ని కాల్చేసి ఉండొచ్చు. నెంబర్ 4, ఇక్కడ వీళ్ళందరూ పరిగెత్తడానికి రీజన్ ఏంటంటే ఇందాక ఒక ట్రైబ్ చాలా సేక్రెడ్ గా అంటే పవిత్రంగా భావిస్తూ ఒక ప్లేస్ లో కిరీటాన్ని పెట్టి పూజిస్తున్నారని మాట్లాడుకున్నాగా. సో ఆ ప్లేస్ ని కొంతమంది కాల్చేస్తున్నారు. అందుకనే వీళ్ళ మంటల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నైట్ టైం జరుగుతుంది. అండ్ అదే ప్లేస్ అని ఎలా చెప్తున్నానంటే ఇక్కడ ఈ కాగడాన్ని బట్టి చెప్తున్నా. ప్రీవియస్ పాయింట్ లో ఆల్రెడీ కామన్ గా ఉండే ఈ కాగడా అని మాట్లాడుకున్నాం. అండ్ ఆ తర్వాత మార్నింగ్ ఈ పరిగెడుతూ వస్తున్న కిడ్ మేబీ హీరో గారు అవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందులో బలైంది అని తెలిసి తను ఇలా ఫాస్ట్ గా వస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈ మారణకాండ దగ్గర గమనిస్తే కాలిపోయి మిగిలిన వాళ్ళ ఆశ్రమంని చూడొచ్చు. అండ్ ఇక్కడ చనిపోయిన వాళ్ళు మేబీ సామూహిక ఆత్మహత్యలని ఆ ఆశ్రమాన్ని కాల్చేసిన వ్యక్తి వాళ్ళని చంపేసి ఆశ్రమం కాలిపోయింది కాబట్టి వాళ్ళు అలా చేసుకున్నారని క్రియేట్ చేసి ఉండొచ్చు. సో అందుకనే అక్కడ బ్లడ్ ఉంది, లేకపోతే కాలిపోతే అలా ఉండరు. అండ్ ఈ బోట్ సీన్ లో చాలా మంది ఆ బోట్ లో ఆ పిల్లోడు ఇక్కడికి వచ్చాడని అనుకుంటున్నారు. కానీ ఆ పడుకున్న పిల్లోడు అండ్ ఈ పరిగెత్తే పిల్లోడు ఒక్కరే అయితే ఈ బోట్ లో ఉన్న పిల్లోడిని శత్రువుల నుండి రక్షించడం కోసం తనను స్పృహ కోల్పోయేలాగా చేసి తన మెడలో ఉండే ఆ కడియాల్ని తీసేసి అర్ధరాత్రి తనను ఆ బోట్ లో వేసి తనతో పాటు ఇంకొంతమందిని పంపించవచ్చు. ఆర్ ఒక్కడనే సముద్రంలో వదిలేసి రావచ్చు. అండ్ మేబీ సమ్ రీజన్ తన గతాన్ని మర్చిపోవచ్చు అండ్ వేరొక దేశంలో స్థిరపడవచ్చు. అంటే శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న దేశం మన భారతదేశం. అండ్ అది తమిళనాడు సైడ్ చాలా దగ్గరగా ఉంటుంది. అది కాకుండా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా మన దేశమే. సో వీళ్ళు అక్కడికి వెళ్తే ఆ పిల్లోడితో పాటుగా వచ్చిన వాళ్ళను అండ్ ఈ పిల్లోడిని అక్కడ వాళ్ళు పట్టుకొని ఖైదు చేసి ఉండొచ్చు. జస్ట్ లైక్ తండేల్. సో తండేల్లో లాగా విడిపించడానికి వీళ్ళ కోసం ఎవరు రారు. అలా కొన్ని ఇయర్స్ జైల్లో గడిపి చివరకు ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తను ఎవరు అనేది గుర్తుకు రావచ్చు. దెన్ దిస్ ఈస్ ద హై హీ ఈస్ ఫీలింగ్ ఇన్ దట్ జైల్. అంటే సంతోషంతో అక్కడ జైల్లో ఆనందిస్తున్నాడు, ఎందుకంటే తనెవరో గుర్తొచ్చింది. సో తర్వాత హీరో గారు విడుదలై బయటకు రావచ్చు. సో ఇదంతా టీజర్ ఆధారంగా మనం చేసిన గెస్. సో వాట్ ఎవర్ ద రీజన్ ఆ పిల్లోడిని ఆ ప్లేస్ నుండి ఆ ఊరి వాళ్ళు పంపించేస్తున్నారు. సో ఇలా కూడా ఆ సీన్ గురించి అనుకోవచ్చు. నెంబర్ 5, ఈ పిక్ లో ముందుండి నడిపిస్తున్న పర్సన్ ఎవరో ఐడియా లేదు. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉండే పర్సన్ ని గట్టిగా ఏదో అడగడానికి వెళ్తున్నారని క్లియర్ పిక్చర్ ఉంది. బట్ అలా అడగడానికి వెళ్ళిన వాళ్ళను అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ తన్ని తరిమేసి గేట్లు వేస్తారు. అక్కడ కట్ చేస్తే హీరో తన దేశం, తన ఊరు ఎక్కడుంది అనేది తెలుసుకొని శ్రీలంకలోని వాళ్ళ ఊరికి వస్తాడు. దెన్ అక్కడ ఆర్మీతో ఫస్ట్ మీటింగ్ తర్వాత వాళ్ళ ఊరి వాళ్ళను కలుస్తాడు. సో ఇక్కడ వాళ్ళ గ్యాంగ్ ని మనం చూడొచ్చు. వీళ్ళందరూ బలిష్టంగా ఉన్నారు. బట్ సేమ్ టైంలో ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే హీరో గారి కంటే ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా హీరో గారు కొన్ని ఇయర్స్ లైక్ 10 to 20 years తర్వాత ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళందరూ హీరో గారికి సపోర్ట్ ఇస్తున్నారు. రీజన్ ఏంటి అంటే 10 or 20 years బ్యాక్ ఆ ఆశ్రమం కాలిపోయినప్పుడు వాళ్ళు కొలిచే ఆ రాజు యొక్క కిరీటం అండ్ ఆ వైట్ కలర్ నెక్లెస్ అండ్ శంఖం అవన్నీ అదే రోజు కనపడకుండా పోతాయి. సో దానికోసమే ఆ తెగవాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ సామ్రాజ్యాన్ని పాలించడానికి రాజు వస్తే ఆటోమేటిక్ గా ఆ కిరీటం అండ్ ఆ నెక్లెస్ తిరిగి వస్తాయని వాళ్ళ నమ్మకం.
సో ఇలా వెళ్తున్న వాళ్ళందరినీ అక్కడ సెక్యూరిటీ గెంటేసి గేట్ వేస్తే దెన్ హీరో గారు ఇలా గేట్స్ బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు. సో ఈ పిక్ లో ఇక్కడ బలిష్టంగా ఉన్న వ్యక్తి అండ్ ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి అండ్ ఇక్కడ గేట్ బయట ఉన్న వ్యక్తి ఒక్కరే. సో ఆ జీప్ గేట్స్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్న టైంలో ఆ రెడ్ షర్ట్ పర్సన్ ఇక్కడ గేట్ బయట కనిపిస్తాడు. అండ్ హీరో గారికి ఆ బంగ్లాలో కావాల్సిన పర్సన్ ఆర్ వస్తువుని కార్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ తిరిగి సేమ్ కార్లో వెనక్కి వచ్చేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో అప్పుడే వాళ్ళు ఆ కాగడాలను కూడా ఆ కార్ మీద విసురుతారు. అండ్ ఫైనల్ ఫైట్ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వదిలి వెళ్ళిన గన్స్ అండ్ మెటీరియల్స్ ని బయటికి తీసి యుద్ధానికి సిద్ధమవుతున్నారని ఇక్కడ అనుకోవచ్చు. సో మూవీలో పునర్జన్మ అంటే నిజమైన పునర్జన్మ కాకపోవచ్చు, మర్చిపోయిన తన గతాన్ని గుర్తు చేసుకుని హీరో గారు మళ్ళీ జన్మెత్తినట్లుగా కొత్తగా అక్కడికి వచ్చి వాళ్ళను కాపాడుకుంటాడు అని మన గెస్. నెంబర్ 6. మరి అదే టీజర్లో సార్ అంటున్నాడు తగలబెట్టేస్తా అంటున్నాడు, ఇక్కడ గన్ పట్టుకుని నీట్ గా రెడీ అయి ఉన్నాడు, ప్రీవియస్ పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు అండ్ అనానిమస్ స్పై అని ఆ కొటేషన్ కింద చూసాంగా. మరి తను పోలీస్ ఎలా అయ్యాడు అనే క్వశ్చన్ రైజ్ అయితే ఒక థియరీ ఏంటంటే ఆ ఊరి వాళ్ళు ఆ పిల్లోడితో పాటు కొంతమంది ఊరి వాళ్ళను తోడుగా పంపించినప్పుడు మన దేశం వాళ్ళు చూసి పిల్లోడు స్పృహలో లేని స్థితిలో వీళ్ళు కిడ్నాప్ చేశారని అనుకుని వాళ్ళను ఖైదు చేసి ఉండొచ్చు. అండ్ స్పృహలో రాగానే తను ఎవరని అడిగితే ఇందాక చెప్పినట్లుగా గతం మర్చిపోవచ్చు, దెన్ ఆ కిడ్నీ అక్కడ వాళ్ళే చేరదీయచ్చు ఆర్ అక్కడి పోలీస్ ఆఫీసర్స్ దగ్గర పెరిగి పోలీస్ అవ్వచ్చు అండ్ స్పైగా అండర్ కవర్ లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో ఒక మిషన్ కారణంగా జైల్లో గడపాల్సి వచ్చినప్పుడు చిన్నప్పుడు తనతో పాటు వచ్చిన వాళ్ళు తన మీద ఉన్న పచ్చబొట్టును గుర్తించి తన ఎవరో చెప్పుండొచ్చు. సో శ్రీలంక అఫీషియల్ గా హీఈస్ ఆన్ ఎ మిషన్. అలాగే తన ఊరు గురించి కూడా తెలుసుకోవడానికి శ్రీలంక వెళ్ళొచ్చు. సో అందుకనే పోస్టర్ లో డోంట్ నో వేర్ ఐ బిలాంగ్ టు టెల్ యూ హూమ్ ఐ బిట్రేడ్ అంటే చిన్నప్పటి నుండి తన ఐడెంటిటీ తెలీదు, ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు బట్ తను ఎక్కడి వాడో తెలియదు అండ్ పెరిగిందంతా వేరే చోట. అలా పోలీస్ గా కూడా మారాడు, మిషన్ కోసం తను పుట్టిన ఊరు వెళ్ళాడు. సో తను ఎవరికి ద్రోహం చేస్తున్నాడో తెలియడానికి అసలు తను ఎవరో తనకు కూడా తెలియదని మూవీలోని కాన్సెప్ట్ ని ఈ ఒక్క లైన్ తో చెప్పేశారు డైరెక్టర్ గారు. అంటే తను పోలీస్ డ్యూటీకి న్యాయం చేస్తే శ్రీలంకలోని తన తెగకు ద్రోహం చేసినట్లే, ఎందుకంటే వాళ్ల వల్లే తను ప్రాణాలతో ఉన్నాడు. లేదు తన తెగకు న్యాయం చేస్తే పెంచి చేరదేసిన పోలీస్గా మార్చిన వాళ్లకు ద్రోహం చేసినట్లే. సో తను ఎవరికి ద్రోహం చేస్తున్నాడు అనేది తనకే ఐడియా లేదు, ఎందుకంటే తను ఎక్కడి వాడో తనకే తెలియదు కాబట్టి. అండ్ టీజర్ పోస్టర్ లో ఫ్రమ్ ద షాడోస్ ఆఫ్ బిట్రేయల్ షాల్ రైజ్ ద కింగ్ అని రాసుంది. అంటే ఎవరికి ద్రోహం చేస్తున్నాను అనే అనుమానపు నీడ నుండి బయటకు వచ్చి హీరో గారు రైట్ ప్లేస్ ను చూస్ చేసుకుని ఆ సామ్రాజ్యానికి రాజు అవుతాడు అని అనుకోవచ్చు. అండ్ వీడియోలోని డీటెయిల్స్ అండ్ థియరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ కొట్టి షేర్ చేస్తే మన ఛానల్ కి రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.